హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ నేమ్ మస్క్ మెలన్. సో ఈరోజు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మీలో ఒక సబ్స్క్రైబర్ నాకు ఇలా కాకుండా జీకే క్వశ్చన్స్ ఏమన్నా అడగండి, జనరల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా అని సజెస్ట్ చేశారు. నాకు కూడా సజెషన్ చాలా బాగా అనిపించింది. సో ఈ రోజు నుంచి నేను జీకే క్వశ్చన్ అడుగుదామని అనుకుంటున్నాను. సో హూ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే సజెస్ట్ చేశారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. నాకు కూడా సజెషన్ నచ్చింది. సో నేను ఈ రోజు నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఈరోజు మన ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా? కింద ఆప్షన్స్ ఇస్తాను, కరెక్ట్ ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం ఫెస్టివల్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే పండగలప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇంకా స్నానం చేయలేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హ్యావెంట్ యూ షవర్డ్ యెట్. హ్యావెంట్ యూ షవర్డ్ యెట్ అంటే ఇంకా స్నానం చేయలేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఆర్ యూ డూయింగ్ లుకింగ్ అట్ యువర్ ఫోన్ వితౌట్ షవరింగ్ లేదా వితౌట్ బాతింగ్ అంటే నువ్వేం చేస్తున్నావు ఇంకా స్నానం చేయకుండా ఫోన్ చూసుకుంటున్నావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ అట్లీస్ట్ టేక్ ఎ క్విక్ బాత్ ఆన్ ఏ ఫెస్టివల్ డే. డూ యూ అట్లీస్ట్ టేక్ ఏ క్విక్ బాత్ ఆన్ ఫెస్టివల్ డే అంటే నువ్వు కనీసం పండగలప్పుడైనా తొందరగా స్నానం చేస్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, పండగ రోజు కూడా ఇలానే ఉంటావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే విల్ యూ బీ లైక్ దిస్ ఆన్ ద డే ఆఫ్ ద ఫెస్టివల్. విల్ యూ బీ లైక్ దిస్ ఆన్ ద డే ఆఫ్ ద ఫెస్టివల్ అంటే పండగ రోజు కూడా ఇలానే ఉంటావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, if you sit like that holding your laptop or mobile, I feel very annoyed. Hurry up and get ready. If you sit like that holding your laptop or mobile, I feel very annoyed. Hurry up and get ready. అంటే నువ్వు ఇలానే ఎప్పుడు నీ ల్యాప్టాప్ కానీ లేదా ఫోన్ కానీ పట్టుకుని ఇలానే కూర్చుంటే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది, తొందరగా లేచి రెడీ అవ్వు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, whenever I see you, you are always doing something with your laptop or mobile. How much do you earn? Whenever I see you, you are always doing something with your laptop. How much do you earn? అంటే నేను నిన్ను ఎప్పుడు చూసినా నువ్వు నీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ పట్టుకుని ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నావు, ఇంతకీ ఎంత సంపాదిస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, అందరూ రెడీ అయ్యారు, నువ్వే లేటు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఎవ్రీవన్ ఈజ్ రెడీ, యూ ఆర్ లేట్. ఎవ్రీవన్ ఈజ్ రెడీ, యూ ఆర్ లేట్ అంటే అందరూ రెడీ అయ్యారు, నువ్వే లేట్ అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ లైక్ అదర్ పీపుల్ వెయిటింగ్ ఫర్ మీ, సో గో అవే లేదా సో యూ గైస్ గో. ఐ డోంట్ లైక్ అదర్ పీపుల్స్ వెయిటింగ్ ఫర్ మీ, సో గో అవే లేదా సో యూ గైస్ గో అంటే నా కోసం వేరే వాళ్ళు వెయిట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు, మీరంతా వెళ్ళిపోండి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వోంట్ బి లేట్, ఐ విల్ బి రెడీ ఇన్ 10 minutes అంటే నేను లేట్ కాను, నేను 10 నిమిషాల్లో 10 minutesలో రెడీ అయిపోతాను అని అర్థం. నెక్స్ట్ వన్, హడావుడంతా నువ్వే చేస్తున్నావు. పండగలప్పుడు ఇలా అంటూ ఉంటారు కదండి, హడావుడంతా నీదే అని. సో హడావుడంతా నువ్వే చేస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ ఆర్ డూయింగ్ ఆల్ హస్లింగ్. హస్లింగ్ అంటే హంగామా లేదా హడావిడి. యూ ఆర్ డూయింగ్ ఆల్ హస్లింగ్ అంటే హడావిడంతా నువ్వే చేస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ ఇన్ టూ మచ్ ఆఫ్ ఎ హరీ, నో వన్ హియర్ ఈజ్ ఇన్ సచ్ ఎ హరీ అంటే నువ్వు చాలా కంగారులో ఉన్నావు, నీ అంత కంగారు ఇక్కడ ఎవ్వరికీ లేదు లేదా నీ అంత కంగారు ఇక్కడ ఎవరు పడడం లేదు, నువ్వు అంత కంగారు పడిపోతున్నావు, అంత కంగారులో ఉన్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ వాస్ వెరీ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ యువర్ హేస్ట్. ఎవ్రీవన్ వాస్ వెరీ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ యువర్ హేస్ట్ అంటే నీ తొందరపాటు వల్ల ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు లేదా కన్ఫ్యూజ్ అయిపోయారు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంకా ఎవరైనా రావాలా.
పండగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఇలా పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు కదండి, ఇంకా ఎవరైనా రావాలా అని. సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షుడ్ ఎనీవన్ ఎల్స్ కమ్. షుడ్ ఎనీవన్ ఎల్స్ కమ్ అంటే ఇంకా ఎవరైనా రావాలా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ ఎల్స్ టు కమ్ ఐ విల్ వెయిట్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ ఎల్స్ టు కమ్ ఐ విల్ వెయిట్ అంటే ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వెయిట్ చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, బికాస్ దేర్ ఆర్ నో అదర్ వెహికల్స్ టు గో అవుట్ సో ఐ విల్ వెయిట్ అంటే ఎందుకంటే ఇక్కడ ఇంకా ఏ బళ్ళు ఏ వాహనాలు లేవు అందువల్ల నేను వెయిట్ చేస్తాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అందరం ఈరోజు కలిసి తిందాము. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లెట్స్ ఆల్ ఈట్ టుగెదర్ టుడే. లెట్స్ ఆల్ ఈట్ టుగెదర్ టుడే అంటే అందరం ఈరోజు కలిసి తిందాము అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ లైక్ టు ఈట్ టుగెదర్ సో వీ ఆల్ ఈట్ టుగెదర్ టుడే. ఐ లైక్ టు ఈట్ టుగెదర్ సో వీ ఆల్ ఈట్ టుగెదర్ టుడే అంటే నాకు అందరం కలిసి తినడం చాలా ఇష్టం, అందరూ కలిసి తింటే నాకు చాలా ఇష్టం, సో ఈరోజు మనమంతా కలిసే తిందాం అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ డోంట్ డూ ఇట్ టుడే బికాస్ వీ ఆల్ ఈట్ టుగెదర్ టుడే అంటే నీకేమన్నా పనులు ఉంటే ఈరోజు అస్సలు పెట్టుకోవద్దు, ఈరోజు మనమంతా కలిసి భోంచేద్దాం, కలిసి తిందాం అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.